ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా నీ కృపచేత మరి ఒక దినమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 42వ కీర్తన 4వ వచనము మరియు 5వ వచనమును చదువుకుందాం. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనక నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలాగూ కృంగిపోయున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మనము చదివిన కీర్తన భాగము కోరహ కుమారుల ద్వారాగా రాయబడిన కీర్తనలో ఒక భాగముగా ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది అని కీర్తనకారుడు చెప్పటం చూడగలము. అయితే మనము తర్వాత భాగము చదివినట్లయితే నా హృదయము విరిగిపోయినది, నా హృదయము నలిగి ఉన్నది. కారణం ఏమిటంటే నేను నీ సన్నిధికి వచ్చిన దినములను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ ఎదుట ఉన్న ఆశీర్వాదములను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్తూ తన హృదయము ఎలాంటి స్థితిలో ఉన్నది, తన హృదయ పరిస్థితి ఏమిటి అని చెప్పటం చూడగలను. మనస, ఎందుకు నీవు కృంగి ఉన్నావు? క్రీస్తు చెంతలో ఉన్న ఆ ఆశీర్వాదమును జ్ఞాపకము చేసుకోమని తన యొక్క అంతరంగముతో మాట్లాడే ఒక కార్యమును చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నీవు ఉన్న దినములలో, దేవుని ప్రసన్నత నీవు అనుభవించిన కాలమున నీ హృదయము ఎంతో ఆనందముతో నింపబడి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవించి దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడ్డట్లయితే నీ జీవితము అనేకుల మధ్యలో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దావీదు మహారాజు చెప్పిండు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట, ఒక గడియ గడుపుట ఎంతో ఆశీర్వాదకరమైనది అని మనము తెలుసుకోవాలి. ఈ దినములో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే విశ్వాసులని చెప్పబడేవారు కూడా నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వాక్యము చెప్పే సమయానికి వెళ్తే చాలు, ప్రసంగం ప్రారంభించే సమయానికి లోపలికి వెళ్తే చాలు అని అనేకులు దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. అయితే నీవు నీ హృదయమును దేవుని యొక్క వాక్యము కోసము సిద్ధపరచుకొని నాతో ప్రభువు మాట్లాడాలి అని ఆసక్తితో వెళ్ళినట్లయితే, ఎలాగో దుప్పి నీటి వాగులు ఎక్కడున్నాయి, నీరు ఎక్కడ దొరుకుతుందని వెతుకుచూ ఉన్నదో, నా దాహము తీరేదానికి, నా అవసరత తీరేదానికి దేవుని యొక్క వాక్యము నాకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దేవుని యొక్క వాక్యము చేత నేను బలపరచబడతాను అని ఎరిగి నీవు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశించి ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే నిజముగా ప్రభు నిన్ను ఆశీర్వదించగలరు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట, నా హృదయము కృంగి ఉన్నది. ఎందుకు నీవు కృంగి ఉన్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నిరీక్షించు. ఆయన నిన్ను లేవనెత్తాడు. ఆయన యొద్దకు వస్తే, ఆయన చెంతకు చేరితే నీకు ఉపశమనము దొరుకుతుంది అని కీర్తనాకారుడు చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలమున నీవు లోకములో ఉపశమనం వెతుకుతున్నావేమో అని నీ హృదయాన్ని ప్రశ్నించు. లోకములోని ఉపశమనము వెతికినట్లయితే నీకు ఎంత మాత్రము విశ్రాంతి దొరకదు, ఎంత మాత్రము సమాధానము దొరకదు. ఎందుకంటే ఈ పాపపూరితమైన లోకములో కలవరములు, కక్షలు, పగ, ఈర్ష,
ఇలాంటి కార్యముల చేత మనుషులు కృంగదీయబడుచు ఉన్నారు. తాము హక్కుదారులు కాని వాటి కోసము ప్రయాసపడుతూ ఇతరులు మోసగించేదానికి మనసులో ప్రేరేపించబడుచు ఉన్నారు. అయితే ఎవరైతే దేవునిలో ఉన్నారో, ఎవరు దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణముగా ఎరిగి ఉన్నారో, దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడుచున్నారో, వారు దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ విశ్రాంతిని మాత్రమే వెతుకుతారు. ఆయన ఇచ్చే సమాధానము చేత బలపరచబడిన వారిగా, దేవుని కృప చేత నడిపించబడ్డ వారిగా, ఆయన యొక్క ఆదరణ పొందిన వారిగా ఉన్నారనేది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న కార్యం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. మనము చూసినట్లయితే 42వ కీర్తన 43వ కీర్తనలో ఈ మాట మరలా మరలా రాయబడి ఉన్నది. నా మనస్సా ఎందుకు నీవు కృంగి ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనను స్తుతించుము, ఆయనే నీ రక్షకుడు, నీ దేవుడని చెప్పటం చూడగలము. ప్రభు ప్రతిసారి మనకు నేర్పిస్తున్న కార్యము, నీవు కృంగిన సమయములో, నీవు విరిగిన సమయంలో దేవుని వైపు చూసి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయనను స్తుతిస్తూ, ఆయనను గణపరుస్తూ, ఆయనే నా రక్షకుడు అని నీవు ఆయన వైపు చూసినప్పుడు ప్రభు నిన్ను ఓదారుస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నీ ఆత్మను బలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయము కలవరముతో నింపబడి ఉన్నదా? నీకు ఉపశమనము ఎక్కడా లేదు. దేవుని వాక్యంలో ఉన్నదని గ్రహించుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రయాసపడు. అప్పుడు ఆయన నిన్ను బలపరిచి అనేకుల మధ్యలో స్థిరపరుస్తాడు. దుప్పి వెతికినట్లుగా నీవు ఆయనను వెతుకు. దిప్పు నీటి కోసం ఆసక్తితో వెతికిన రీతిగా నీవు ఆయనను వెతుకు, కనుగొంటావు, ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు మాకు అనుగ్రహించిన ఈ కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, దేవా, మేము కలవరము చెందకుండగా నీ వైపు చూసి నీలో ఉన్న ఆయన ఉపశమనమును పొందుకొని, నీవే మా యొక్క రక్షకుడవు, నీవే మా దేవుడు అని గ్రహించి నిన్ను ఎదురు చూసి నీ కోసము నాయన నిలిచుండే వారిగా మమ్మల్ని చేయమని, లోకములో ఉన్న శోధనల కలవరములన్నిటిని దాటి నీలో ఉన్న నాయన విశ్రాంతిని పొందుకుంటే కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.